నమస్తే, వెల్కమ్ టు కలర్స్ టీవీ. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. అయితే మొన్న ఏదైతే బోనాల సందర్భంగా బల్కంపేటలో ఏదైతే దాడి జరిగిందో జోగినీలపైన, దానికి వ్యతిరేకంగా మేము బోనాలు తీయమని చెప్పేసి జోగినీలంతా ఈరోజు ఏకపక్షంగా ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. అసలు ఆ రోజు బల్కంపేటలో ఏం జరిగింది, ఆ రోజు జరిగిన సంఘటన గల కారణాలు ఏంది, ఆ రోజు లైవ్లో ఉన్నటువంటి జోగిని మనతో పాటు ఉన్నారు. ఈమెపైనే ఆ రోజు దాడి జరిగింది. ఒకసారి చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది అసలు? మేము ప్రతి ఒక్క మీడియాకి, ప్రతి ఒక్క సోషల్ మీడియా కానీ, ఈ మీడియా కానీ, ప్రతి ఒక్క మీడియాకి మేము ఆల్రెడీ చెప్పాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. మేము ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ బల్కంపేట అమ్మవారికి బోనాలు చెందియడానికి ఆమె ఒక పటము, ఆమె ఒక బోనము ప్రతి ఇయర్ మేము జోగిని శివశక్తుల పరపంగా వెళ్తాము. ఈ సంవత్సరం కూడా అలానే వెళ్ళాము. మాకు అమ్మవారి కళ్యాణం రోజు దర్శనాలు జరగలేవండి. మా బోనాలు కూడా అమ్మవారి వరకు చేరనివ్వలేదు. బోనాలు నెట్టేసిండ్రు, పోతురాజులను విపరీతంగా కొట్టారు. నెక్స్ట్ డే అమ్మవారి శోభయాత్ర వెళ్తుంది. అమ్మవారి శోభయాత్ర లోకాన్ని లోకమాత గవర్నమెంట్ ఇంత అమౌంట్ ఇచ్చినా కూడా కరెక్ట్ సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ లేకుండా ఇంకోటి మేము అమ్మవారికి బ్యాండ్ మేజలు, మేళతాళాలు లేవు. 9:30కి ఎందుకు బంద్ చేశారు సార్ అని అడిగిన అందుకు మా పైన రౌడీజం కన్నా హీనంగా లాఠీచార్జ్ చేసి మమ్మల్ని ఎట్లా పడితే అట్లా కొట్టడం జరిగింది. ఒక్కొక్కరికి రక్తాలు గారినాయి, నెత్తిలు పలిగినాయి. మా శివశక్తి వాళ్ళు ఇదన్నా గ్రహించాలండి. జోగిని ఎవరు, శివశక్తి ఎవరు, మేము ఎవరిపైన అసలు మమ్మల్ని ఎవరు కొట్టరండి. మమ్మల్ని కొట్టడమే పెద్ద పాపం. మీకు మమ్మల్ని ఎవరు కొట్టరు. అలాంటిది మీరు రౌడీయిజం కన్నా హీనంగా అసలు మీకోసం హిందూ ధర్మం కోసం ఏం తెలుసు? మీరు లాఠీచార్జ్ చేశారు. దాని తీవ్రం మీకు ఎలా ఉంటుంది, దాని ప్రభావం మీకు ఎలా ఉంటుంది మీరు చూస్తారు ఖచ్చితంగా. ఓకే, మీరు అప్పటి నుండి కళ్ళు చెమగిల్లే ఉన్నవి, కళ్ళలో నీళ్ళు దూరుతున్నాయి, ఎందుకు అంత బాధ ఏముంది? ఇంకా అంత బాధ మాకు అర్థం కాలేదండి. మా బోనాలు మేము అమ్మవారి కోసం అడిగినందుకు ఇంత కక్షతో మమ్మల్ని కొడితే మా పైన ఏం కక్ష గవర్నమెంట్కి చెప్పండి. మేము మావేమైనా వీక్నెస్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చెప్పండి. మా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు చెప్తాం. కానీ లాఠీచార్జ్ చేస్తే ఎవరైనా చచ్చిపోవచ్చండి. ఆ ప్రజలు పబ్లిక్ని కొట్టారు, ఆడవాళ్ళని కొట్టి బండ్ల కిందికి నూకేశారు. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. పిఎస్కి వెళ్ళి రక్తాలతోని, పిఎస్ వాళ్ళు చూసారు మాకు రక్తాలు కారుతుంటే, ఇంతవరకు వాళ్ళు ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు. మేము ఎక్స్ఆర్ నగర్లో కంప్లైంట్ ఇచ్చి 1 వీక్ అవుతుంది. ఓ ఫోన్ కాల్ లేదు, ఒకటి ఏమీ లేదు. మేము చాలా ఇబ్బందులకు గురయ్యాము. మాకు ట్రీట్మెంట్ లేదు, మాకు ఫస్ట్ ఎయిడ్ కూడా చూపించలేదు. అలా అయినా మేము నొప్పులు భరించుకొనైనా తల్లి కోసం ఎక్కడి వరకైనా మేము పోరాడతాము. మేము ఆమె కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. అంటే అక్కడ పోలీసులు అత్యుత్సాహం చూపించినట్టు అనిపించింది ఆ రోజు. మరి పోలీసులు అసలు అక్కడ ఒక పబ్లిక్, ఒక జోగిని, ఒక శివశక్తి అని వాళ్ళకు తెలియదండి. అసలు వాళ్ళు పోలీసులా అని మాకు అర్థం కాలేదు. మా కళ్ళకి మాత్రం ఒక రౌడీస్లా కనిపించింది. పోలీసు వాళ్ళు అనిపించలేదు మాకు. ఇదే గోల్కొండలో అలా జరిగింది. మొన్న గోల్కొండలో కూడా మా శివశక్తులని ఎదిరించుకొని ఎలా పడితే అలా కొట్టారు. చెంపల పైన లాఠీతో కాకుండా గల్ల పట్టుకొని కొడితే, గల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పట్టుకుంటాడండి? మా దగ్గర ప్రూఫ్ ఉంది. గల్ల పట్టుకొని చెంపల పైన కొడితే వాడు పోలీస్ కాదు, రౌడీ. రౌడీస్ అండి. డ్రెస్ వేసుకున్న వాళ్ళు అదే, సివిల్లో ఉన్న వాళ్ళు అదే. మాకు పోలీసులా అనిపించలే. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఈ సంవత్సరం ఫెస్టివల్ ఇలా చేసింది? మాకు ఇదో కారణం. మమ్మల్ని దెబ్బలు తిని కొట్టినందుకు మమ్మల్ని ఎలా క్షమాపణ, మేము క్షమాపణ మాకు కావాలి. మా శివశక్తులకు అంటూ ఒక ఇజ్జత్, ఒక రెస్పెక్ట్ ఉంది. మేము అయ్యవారిని కళ్యాణం చేసుకొని ఆ అయ్యవారికి అమ్మవార్ల భార్యలా మేము బతుకుతాము. మా లాంటి వాళ్ళకి ఈ యాక్షన్ తీసుకొని మమ్మల్ని బాధ పెట్టినందుకు దీని ఫలితం ఈ బల్కంపేట అమ్మవారిగా సకల దేవతలు మీకు చూపిస్తారు. మీరు మాకు న్యాయం చెయ్యాలి. ఓకే, తెలంగాణ అంటేనే బోనాలు అంటేనే జోగినీలు గుర్తుకొస్తారు. అట్లాంటిది ఈసారి మీరు లేకుండా పండుగ అంటే ఏదైతే బోనాలు ఎట్లా చూసుకోవచ్చు మరి? అవునండి, ఇది పూర్వకాలం చేస్తున్న తెలంగాణ అంటే బోనాలు ఇంటర్నేషనల్, మన నేషనల్ పండగ. తెలంగాణ అంటే బోనాలు అంటే జోగినీలు, శివశక్తులు. బోనాలు అంటేనే పబ్లిక్ కాదు, సీఎం కాదు, పిఎం కాదు. అలాంటి తెలంగాణని, పబ్లిక్ని, జోగినీలని గ్రహించలేదు, గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదు? మాకు వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలండి. వాళ్ళు ఇవ్వాలి. మీరు గ్రహించలేదు, గుర్తించలేదు. బోనాల పండుగ అంటేనే జోగినీలు, శివశక్తులు. మీరు వాళ్ళని ఎందుకు తొక్కేయాలనుకుంటారు? మా వల్ల మీకు ఇబ్బంది ఏంటి? మా వల్ల మీకు జరిగే లాస్ అయ్యే బెనిఫిట్స్ ఏంటి? మా వల్ల ఏంటి ప్రాబ్లం? మాకు ఒక మీటింగ్ ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ తరఫున కేసీఆర్ గారు అంటాను, సారీ, రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క ప్రెస్ మీట్లు అందులోకి వెళ్తారుగా, మీరు కూడా రండి, మా బాధలు వినండి. డైరెక్ట్ మీరు దిగి రావాలి. రేవంత్ రెడ్డి గారు దిగి రావాలి, మా బాధలు వినాలి. మీరు మీ వరకు ఇది వెళ్ళాలి అని మేము అనుకుంటున్నాము.
ఓకే, మీరు బోనాలు తీయాలంటే మీకు ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా, లేదంటే ఖచ్చితంగా తీయమంటారా? ఖచ్చితంగా ప్రజలు, మేము దైవదేవ శాఖలు గుడి వాళ్ళదన ప్రజలు మాకు బోనాలు ఆర్డర్ ప్రతి వారి ఇంట్లో మంచి జరుగుతుందని మమ్మల్ని పిలిచి లాంఛనాలతో పబ్లిక్ మాకు సీరియస్ ఆరే పెట్టి మాకు బోనం ఎత్తుతారండి. మేము బోనాలు తీయమంటే చాలామంది ఇబ్బందుల పాలవుతారు. పబ్లిక్ ఏంటో ప్రజలేంటో కానీ గుళ్ళున్న అమ్మవారు మాత్రం ఆనందంగా ఉండదండి, ఆనందంగా ఉండదు. డిమాండ్ అని మేము అనట్లేదు, మేము ఎత్తుకుంటేనే అని. మా ప్రత్యేకత ఏందో, అమ్మవారి ప్రత్యేకత ఏందో మాకు తెలుసు. దానికోసం చెప్తున్నాం, మేము ఈసారి బోనాలు ఆపేస్తాము. ఓకే, ఇదే సందర్భంగా మొన్న ఒకరి మీద ట్రాన్స్జెండర్ మీద కూడా దాడి జరిగింది. వీటి మీద కూడా మొన్నటి వరకు స్పందించారు, మీరేమంటారు దాని మీద? వాటిపైన కూడా ఒక ట్రాన్స్ అతి దారుణంగా పైసలు తీసుకొని పొద్దుగాల 5 గంటలకు అమ్మాయి బయటికి వెళ్తే 10-11 వరకు అమ్మాయి ఇక్కడ శ్మశానంలో పడి ఉంది. మీకు వీడియోస్ వచ్చాయి. వాడు డేర్గా చంపి బైక్ పైన తీసుకొని వెళ్తున్న ఫోటేజెస్ వీడియోస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళ మీద ఎందుకు తీసుకోవట్లేండి యాక్షన్? ఇంత జరుగుతున్న ప్రభుత్వం మీకు అంటే ఏ ఒక్కరితో కూడా చర్చించే ప్రయత్నం చేయలేదు ఇప్పటివరకు? చాలా ప్రయత్నం చేసాం, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎదురుగా చచ్చిపోతుంటే ఇక్కడ పెట్రోలింగ్ బండ్లు జీపులు ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు. అక్కడ ఎవడు పడి ఏం పడి చచ్చిపోతున్నా సరే ఒక పబ్లిక్ వెళ్ళి దగ్గరికి వెళ్ళి అడగాలి తప్ప ప్రభుత్వంకి అవసరం లేదు. అలాంటి ప్రభుత్వం మాకు అవసరం లేదు. వాళ్ళు రౌడిజంగా లాఠీలు లేపి కొడితే మాకు చేయిలు ఉన్నాయండి. మా ప్రాణరక్ష కోసం మేము లాఠీలు రాళ్ళెత్తి కొట్టగలుగుతాం. మేము మీకు ఇప్పటికైనా విలువిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఒకటే చెప్తున్నాము, గ్రహించండి. రేపు మాలాంటి వాళ్ళు మీ ఇళ్ళల్లో కుట్టొచ్చు, మీ పిల్లలకు కుట్టొచ్చు ఓ శివశక్తి ఉద్యోగిని. అప్పుడు మీకు బాధ అంటే ఏందో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, వాళ్ళ భావోద్వేగానికి అయితే గురవుతారు వాళ్ళు. ఏదైతే వాళ్ళపైన దాడి జరిగిందో దాడిని అయితే వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూనే వాళ్ళకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ప్రభుత్వం డిమాండ్స్ ఏందో మేము పాటిస్తాం, మాకు కావాల్సిన వసతులు లేదో మీరు కల్పించండి. ఎందుకంటే బోనాలు ఎత్తి మేము ఏది ఆశించాం, ఆ బోనాలు ఎత్తుతూ దేవతలను ఆనంద చేస్తూ మేము ఉంటాము. అటు దేవుళ్ళకు కూడా బోనాలు తీస్తూ ఉంటాము. మా పైన ఇంత కక్ష కట్టడం ప్రభుత్వానికి సరికాదని చెప్పేసి, మరోవైపు పోలీసుల వల్ల ఈ మధ్యకాలంలో అటు నిరుద్యోగులకు ఇబ్బంది కలుగుతుంది, ఇటు చూసుకుంటే జోనీలకు ఇబ్బంది కలుగుతుంది, అటు ట్రాన్స్జెండర్స్కి. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ కాలం నుండి ప్రభుత్వానికి ఏదైనా మచ్చ తెస్తున్నారంటే ఖచ్చితంగా అది పోలీస్ ద్వారానే అతి ఎక్కువగా వాళ్ళకు ఇబ్బందిగా ప్రభుత్వం మీద మచ్చ వచ్చే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పోలీసు డిపార్ట్మెంట్ పైన కూడా కొన్ని నిబంధనలు ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే వీళ్ళపైన దాడి చేశారో, వీళ్ళపైన ఎవరైతే చేయి వేశారో, అలాగే ఎవరైతే ఈ మధ్యకాలంలో ట్రాన్స్జెండర్ చనిపోయి ఉన్నదో వారందరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని ట్రాన్స్జెండర్స్కి కావచ్చు, ఇటు జోనీలకు కావచ్చు, శివశక్తులకు కావచ్చు ఒక భరోసా కల్పించాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు.